బుల్రాజు వేసే పూడ్చాం కదా, దానివల్ల కొంచెం మళ్ళీ సీపేజ్ ఉంటే మళ్ళీ మనం ఈ మెగావాడు ఎన్సీసీ వాడు సార్ చెప్తే వచ్చి అప్పుడు మళ్ళీ ఈ టైప్ మెట్లు వేసి దాని మీద మళ్ళీ కింద ఇదొక షీట్ అండి ఇది, తర్వాత మళ్ళీ షీట్ వేసి బత్తాలు వేసి కొంత అంటే ఆగుతుంది అండి సీపేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది మనం వేసింది ఆ రోజు అంటే కిందకి అప్పుడులో 15 అడుగులు ఉండేది. ఇప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఇది సీపేజ్ రేపొద్దు ఫ్యూచర్లో ఎందుకంటే పడిసే మోటార్ రావాలి కాబట్టి ఈ బండకి ఆపోజిట్లో ఇంకో బండ ప్యారలల్ బండ వేస్తున్నాం అలా అంటే అక్కడ చేసుకొస్తున్నాం రెండోది వేసుకొచ్చి ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్ పట్టుకొచ్చి ఫిల్ చేస్తాం. అంటే ఇంకా ఈ వాటర్ సీపేజ్ ఇక్కడ దాకా వస్తుంది. అలాగా ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ఫిక్స్ అవుతే దీన్ని గంటతో ఆ వెనకాల బ్యాక్ సైడ్ దానికి ఇదేమో సపోర్ట్గా ఉంటుందని ప్యారలల్ మీకు సీపేజ్ అయిపోతుంది. ఓన్లీ బ్లాక్ కాటన్ సాయిల్ అయితేనే ఫిక్స్ అవుతుంది. మళ్ళీ అది ఫిల్టర్ అవుతుంది వాటర్. అది మీకు వాటర్ చాలా మన పని చేయదండి. బ్లాక్ కాటన్ సాయిలే ఇది కూడా సపోర్ట్ కోసం అవతలేసాం. ఇంకా రెండింటి మధ్యలో ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఉంటుందండి వాటర్ ఫిల్టర్ వాటర్ వెళ్ళినా బ్రేక్ ఇవ్వండి అంటే వేస్తున్నాం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజలందరినీ చూపేశారు. వెరీ గుడ్ ప్లాన్ చేద్దాం అంటే పొలిటికల్ సర్కిల్స్నే కాదు ఆల్ అదర్స్ లో మంచి లేకపోతే ఇప్పుడు కష్టపడి అన్నమయ్య డ్యామ్ వదిలేసినట్టు వదిలేయకుండా కష్టపడ్డాం. 2014 సంవత్సరం 464 కోట్లు ఏదైతే లైనింగ్కి అదేవిధంగా ఎక్స్టెన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేరుని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి 70-80% పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు 13 మరి ఏదైతే 3/2019 మరొక 255 కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు 206 కోట్లకు మరి ఆ రోజు 2019లో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క ₹1 పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు? నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కదా. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే నేను గత 10 రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ ఇవి కూడా నేను అక్కడ చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. దగ్గర ఇటువంటివి 4 బ్రిడ్జిలు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి 4 ప్లేసుల్లో ఉదాహరణకు ఒక ఏదైతే ఇక్కడ మీకు బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా ఇటువంటి 4 బ్రిడ్జిలు ఆయన నిర్మాణం చేశాడు. దురదృష్టం ఏంటంటే ఈయన 5 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి అప్రోచ్ చేయలేకపోయాడు. కనీసం మట్టేసి అప్రోచ్ కూడా వేయలేకపోయాడు. నువ్వా బుడమేరు గురించి మాట్లాడేది? కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక 10 బళ్ళు మట్టి కూడా పోసి అప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గురించి బుడమేరు గండ్లు గురించి మాట్లాడితే ఎట్లా జగన్? ఇది ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి? అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఉండడానికి అర్హత లేదనేటువంటి విషయాన్ని మరొక్కసారి దీని ద్వారా మీకు గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా రెండవది మీ అందరికీ తెలుసు ఏదైతే ఎలగలేరు ఏదైతే
హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇప్పుడు మన హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇటు కృష్ణా నదికి 11 కిలోమీటర్లు ఈ డైవర్షన్ ఛానల్లో అతను చేసినటువంటి నిర్వాహకం ఏదైతే పనులు చేయని పోయినాన్ని ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా ఏదైతే ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఎనికేపాడు ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ మీద నుంచి ఎనికేపాడు ఏదైతే దగ్గర నుంచి గుడివాడ మీద నుంచి ఇట్లా కొల్లేరుకి డైరెక్ట్గా ఏదైతే బుడమేరు పోతూ ఉందో ఆ రూట్లో కూడా నువ్వు చేసినటువంటి అన్యాయం ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బుడమేరు డైరెక్ట్గా వెళ్ళేటువంటి కొల్లేరుకి వెళ్ళేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు అవి కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు. మేము ఏదో రాజకీయంగా నీ మాదిరిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడట్లా. ఇదిగో అంత రికార్డెడ్గా 2020లో 8/7/2020 జీవో నెంబర్ 365 365 జీవో ప్రకారం 2020లో నువ్వు ఆ రోజు 198 పనులను రద్దు చేశావు. 198 పనులు జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి 198 పనులు రద్దు చేశావు. నువ్వు రద్దు చేసినటువంటి 198 పనుల్లో ఇదిగో ఏదైతే 40వ నెంబర్ వరకు ఏదైతే యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వర్క్స్ 40, 41, 42, 43, 51 అంటే 5 పనులు అంటే నువ్వు రద్దు చేసినటువంటి 198 పనుల్లో ఈ బుడమేరుకు సంబంధించి 5 పనులు నువ్వు రద్దు చేసావు. దగ్గర దీని విలువ చూసినట్లయితే 73 కోట్లు. అంటే ఏదైతే ఎనికేపాడు నుంచి ఏదైతే క్రింద కొల్లేరు వరకు కూడా ఏదైతే ఎక్స్టెన్షను అదేవిధంగా డీసిల్టింగ్ ఇది అంటే ఏదైతే ఎనికేపాడు నుంచి ఈ పనులు చేసి ఉండుంటే ఈవేళ ఆ బుడమేరు డైరెక్ట్ ఛానల్ ద్వారా ఏమాత్రం నీరు వచ్చినా కూడా క్రిందకి పరిగెత్తుకుంటూ పోయేది కొల్లేరుకి. మరి ఆ నిర్దాక్షిణ్యంగా ఇది ఎమర్జెన్సీ వర్క్స్ అని తెలిసినా కూడా బుడమేరు అనేది బెజవాడక ఒక దుఃఖదాయిని లాంటిగా ఉంటుంది. శాశ్వత పరిష్కారం బుడమేరుకి కల్పించాలనే ఉద్దేశంతో అడుగడుగునా కూడా ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నిధులిచ్చి పనులు చేస్తే నువ్వు పనులు చేయడం మాట అటుంచి కొత్తగా ఉన్న పనులు కూడా రద్దు చేసినటువంటి నీకు బుడమేరు ఆధునీకరణ పనులు నిలిపేసినటువంటి నువ్వు ఆధునీకరణ పనులు నిలిపేసి ఈవేళ బెజవాడను ముంచేసినటువంటి నువ్వు ఈవేళ బుడమేరు గురించి విజయవాడ గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మరి ఏదైతే వీటితోటే కాదు ఏదైతే మీరందరూ కూడా ఆ యొక్క మరి ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు దాకా ఏదైతే సిటీ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా ఆ రోజు నీ 5 సంవత్సరాల పాలనలో ఏదైతే దగ్గర 600 ఎకరాలు అంటే ఏదైతే బుడమేరుకు సంబంధించి ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకుని దగ్గర 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి 600 ఎకరాలు ఇష్టానుసారంగా ఆ యొక్క కబ్జాలు ఏదైతే ఆ బుడమేరులో చేసినటువంటి నీ పాపానికి ఈవేళ ప్రజలు నీవు చేసిన పాపం ఈవేళ శాపంగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. చేత ఈ రకంగా 5 సంవత్సరాలు నీ పాలనా పాపం ఫలితమే ఈరోజు ఈ వరదలు ఈ గండ్లు మరి వాటన్నిటిని కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ రోజుకి 24 గంటలు 2 గంటలు సైతం పడుకోకుండా ఆయన పనిచేసి 10 రోజుల్లోనే మళ్ళీ యథాస్థితికి ఎందుకంటే ఆ గండ్లు పోడ్చాలనేనంటే మిలిటరీ కూడా సైతం 2 రోజులు అక్కడే గడిపినా కూడా దానికి మార్గాలు కనిపించినటువంటి పరిస్థితుల్లో అంత కష్టపడి శ్రమించి ఈవేళ ఆ గండ్లని ఈ ప్రభుత్వం పూడిస్తే మిలిటరీ కూడా అది అభినందించింది. ఏంటి ఇటువంటి క్లిష్టమైనటువంటి ఏరియాలో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేనిటువంటి ప్రాంతంలో వాతావరణం సహకరించినటువంటి స్థితిలో కూడా ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేసి గండ్లను పూడ్చిందని మిలిటరీ సైతం ఈవేళ ప్రశంసిస్తే ఈవేళ నీకు బాధ ఆవేదన ఆక్రోశం నువ్వు వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఈ మాదిరిగా ఉంటే నిన్ను క్షమించరనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఏదైతే ప్రకాశం బ్యారేజీ కోసం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా ప్రకాశం బ్యారేజీ అంటే ఈవేళ తెలుగు జాతి ప్రజల ఆస్తి.
ఆ రోజు మరి ఏదైతే 1853లో ఒక ఆనకట్ట మాదిరిగా నిర్మాణం జరిగి దగ్గర 100 సంవత్సరాలు మరి ఆ సేవలు అందించి మళ్ళీ 1954లో వరదలకి దెబ్బతింటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీగా నిర్మాణం చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేసుకుని 13,08,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ. దగ్గర ఏదైతే 5-6 జిల్లాలకు ఒక వర ప్రసాదని మన ప్రకాశం బ్యారేజీ. మరి అటువంటి ప్రకాశం బ్యారేజీ మీద కూడా నువ్వు కుట్ర పన్ని ఆవేళ భగవంతుడు దయతోటి ఆ దేవుని దయతోటి ఈవేళ ఏదైతే ఆ ప్రకాశం బ్యారేజీ కాపాడుకున్నటువంటి స్థితిలో మరి దాని మీద కూడా నీ కుట్రలు కనపడకుండా మరి ఈరోజు కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చాలా క్లియర్గా ఏదైతే ఆ రోజు పడవలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఆ రోజు కొట్టుకొచ్చినటువంటి సమయంలో చూస్తే అనేక అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే ఆ పడవలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రామ్మోహన్ కానీ ఆయన చాలా క్లియర్గా అందరికీ తెలుసు. ఆ రామ్మోహన్ అనేది తలసిల రఘురాము మేనల్లుడు అనేటువంటి విషయం అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. అదేవిధంగా ఎవరైతే ఉషాద్రి అనేటువంటి యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలలో అక్కడ ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా యథేచ్ఛగా ఈ తలసిల రఘురాం బంధువు కావడం, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎక్స్ ఎంపీ నందిగం సురేష్కి వీళ్ళు అనుచరులుగా ఉండడం, ఆ రోజునటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏదైతే బోట్లు కొట్టుకొచ్చాయో ఆ బోట్ల ద్వారానే అక్రమంగా ఒక్కొక్క బోటు 4 లారీలు సైతం ఇసుకను ఒక్కసారిగా తీసుకొచ్చేటువంటి కెపాసిటీ తోటి మరి ఆ రోజు మీరు పనులు చేశారనే విషయం స్పష్టంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అడిగితే స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితిలో కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు లోకేష్ గారిని కలిశారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అని. అంటే మీ అబద్ధాలు అసత్యాలతోటి మీరు ఎడిటింగ్ చేస్తూ మీకు ఒక విషపత్రిక ఉంది. ఆ విషపత్రికతోటి మీ అవినీతి పత్రికతోటి మీ విష ఛానళ్ళు మీ అవినీతి ఛానల్ ద్వారా, ఎందుకంటే ఇంక దాని పేరు తెలుసుకోవడం కూడా అనవసరం, ఆ విష ఛానళ్ళు ఆ విషపత్రిక మరి ఫోటోలు కూడా ఎడిటింగ్లు చేసుకుని ఏదైతే చాలా క్లియర్గా ఈవేళ సాక్షిలో మరి ఏదైతే లోకేష్ గారిని కలిశారని చెప్పి ఒక ఫోటోని పెట్టడం జరిగింది. ఎవరైతే ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా వాళ్ళు మెయిన్ పేజీలో ఆ యొక్క విషపత్రికలో వేశారు. మరి వాస్తవంగా చూసినట్లయితే ఇది ఫుల్ ఫోటో, ఇది ఓపెన్గానే ఉంటాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము పారదర్శకంగా ఉంటాం, జవాబుదారీతనంగా ఉంటాం. ఇది ఫుల్ ఫోటో. ఈ ఫుల్ ఫోటో కూడా ఏంటి, ఏదైతే వాళ్ళు బోట్ల యజమానులు అంటే అమరావతి ఇసుక ఎవరైతే అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం వాళ్ళు ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు ఏదైతే ప్రజా దర్బారికి వాళ్ళు టైం అడిగి ఎవరైతే ఆ యజమానుల సంఘం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి ఏదైతే గత 5 సంవత్సరాల్లో మా యొక్క పడవలు 1000 పడవలు ఉన్నాయి, అక్కడ 1000 మంది ఉంటూ ఉన్నాం కుటుంబాలు, మా 1000 మందికి కూడా జీవనాధారం పడవల మీద ఇసుక తీసుకురావడం, మరి డ్రెడ్జింగ్కి అక్రమంగా ఈ ప్రభుత్వం అలవాటు చేసి నేచురల్గా మేము ఇసుక తీసుకునేటువంటి విధానాన్ని కొల్లగొట్టడంతో మరి మీరు పాదయాత్రలో మిమ్మల్ని కలిస్తే రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక తీసుకోవడానికి మాకు అవకాశం ఇస్తామన్నారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంచేత ఇటువంటి యాంత్రిక విధానంతో కాకుండా మాకు అవకాశం ఇవ్వండి మాన్యువల్గా అని చెప్పి వాళ్ళ సంఘం తరపున వాళ్ళు లోకేష్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్లో అతను కూడా ఒక మెంబర్ కాబట్టి ఆ 10 మందితోటి కలిపి వస్తే ఇదేదో ఇతను సొంతంగా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు అన్నట్లుగా ఇదేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాదిరిగా ఫోటోని కట్ చేసుకుని ఎడిటింగ్ చేసి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి డేట్తో సహా. అంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళ యొక్క
తప్పులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి బయటపడేటప్పటికి ఇట్లాంటి అసత్యమైనటువంటి ప్రచారం కూడా ఏ రకంగా చేస్తున్నారు మీకు అర్థం కావాలి మీ ద్వారా, ప్రజల ద్వారా అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే దర్యాప్తు సంస్థ వారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ యొక్క పడవలు ఏవైతే ఉన్నాయో మరి అంతకుముందు అంటే ఈ వరదలు రాకముందు ఆ గుంటూరు వైపు ఉండేవి, ఉద్దరండ పాలెం వైపు, ఈ వరదలకి ముందే ఇటువైపు గొల్లపూడి వైపు తీసుకొచ్చారనేది ఒకటి. అంటే దాంట్లో కుట్ర లేకపోతే మరి ఈ వరదకు ముందే ఇటు తీసుకురావాల్సిన అవసరం ఏముందనేది ఒక క్వశ్చన్. రెండవది, ఏదైతే ప్రతి పడవ కూడా బోట్ ఏదైతే ఉందో దగ్గర 50 లక్షల రూపాయలు విలువ ఉంటుందని చెప్తున్నారు ఒక్కొక్క బోటు. మరి అటువంటి 3 బోట్లు అంటే ఒకే యజమాని 3 కూడా, మరి 3 బోట్లు ఒకే యజమాని అంటే దగ్గర 1,50,00,000 దాని విలువ. మరి 1,50,00,000 విలువ చేసే 3 బోట్లను యజమాని కాపాడుకోవడానికి 100% కూడా ట్రై చేస్తారు ఎవరైనా కూడా. ఎందుకంటే ప్రతి బోటుకి కూడా లంగరేసి కాపాడుకుంటారు, ఇది సహజంగా మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయమే. అందులోనూ కూడా 1,50,00,000 రూపాయల ఆస్తి అంటే అదే అతనికి జీవనాధారం వాస్తవంగా చెప్పాలనేటువంటి కుట్ర లేకపోతే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మొన్న వరదల్లో కూడా చూసాం, ఒక గేదె ఏదైతే చిక్కుకుపోతే ఆ గేదెని కాపాడాలని ఆ వరదల్లో కూడా వెళ్ళి గేదెని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు ఆ వ్యక్తి. మేము కూడా రైతు బిడ్డకి ఎన్నోసార్లు అర్ధరాత్రి ఉరుములు వర్షాలు పడితే ఆ యొక్క ధాన్యం తడిసిపోతుందేమని బరకాలు గట్టిగా కప్పుకోవాలని మళ్ళీ నైట్ కూడా వెళ్ళి బరకం కప్పి మళ్ళీ గడ్డి తెచ్చుకుని ఎక్కువ కప్పెడుతూ ఉంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తి, మన జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి మన ప్రాణాలను సైతం పణంగా పెడతాం. అటువంటిది ఈవేళ 1,50,00,000 రూపాయలు విలువైనటువంటి 3 పడవల్ని గాలికి వదిలేసి ఒక మొలతాడులాగా మరి ఒక నైలాన్ తాడు కట్టేసాడని అంటే మరి అందులో కుట్ర ఉండింది అనేది వీళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ 3 పడవలు కూడా మళ్ళీ ఒకదారికోటి లంకి వేసి, ఎందుకంటే నిన్న అంతా కూడా ఆ యొక్క బ్యారేజ్ మీద పడవల్ని వెలికి తీయడానికి సాయశక్తిలో కూడా కృషి చేస్తాయి అందులో. ఎందుకంటే బెక్కం కంపెనీ వాళ్ళు కూడా చాలా స్టాండర్డ్, గతంలో కూడా ఒక బోట్ ఇట్లా చిక్కుబడిపోతే వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటకు తీశారు. ఆ కంపెనీకి ఇస్తే ఈరోజు పనులు మొదలు పెడితే నిన్న మరి ఏదైతే 40 టన్నుల వెయిట్ ఉంటుంది ఆ బోటు అని చెప్పి వీళ్ళు 50 టన్నులు భారీ వాహనాన్ని తీసుకొచ్చి తీయాలన్న కూడా సాధ్యం కాలేదు అని అంటే ఆ 3 బోట్లు కూడా ఒక్కదానికొకటి లింక్ అయిపోయి ఉన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈవేళ అంటే ఒక బోట్ వస్తే 40 టన్నుల వెయిట్ వస్తుంది, అదే 3 బోట్లు కలిపి లింక్ చేస్తే 340 120 టన్నుల వెయిట్ని మళ్ళీ మిక్స్ చేసి బ్యారేజ్ మీద ఫోర్స్గా పంపించినట్లుగా ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 3 కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. అంటే ఇట్లా వచ్చి అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్ని తగిలింది. ఆ కౌంటర్ వెయిట్ కూడా బలంగా ఉంటుంది జనరల్గా, ఎందుకంటే 17 టన్నుల కౌంటర్ వెయిట్ ఈ పడవ తగలడంతో 2 ముక్కలైంది అని అంటే ఇటువంటి 3 బోట్లని కలిపి మిక్స్ చేసినటువంటి ఈ 120 టన్నుల వెయిట్ కనుక ఆ సెంటర్లో ఉన్నటువంటి మరి పిల్లర్ని కనుక టచ్ కొట్టుంటే ఇవాళ ప్రకాశం బ్యారేజ్ అనేది ఉండేది కాదు. ప్రకాశం బ్యారేజ్కి కింద ఈ 2-3 జిల్లాలో కూడా బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే ఎంత అన్యాయం అంటే ఇంతమంది రైతులకి మరి వేళ ఆయకట్టుకి నీరు అందించి లక్షలాది మంది ప్రజలకు దాహార్తిని తీర్చేటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద కూడా మరి ఇంత కుట్ర పన్నేటువంటి అన్యాయం, అటువంటి నేర చరిత్ర, మనస్తత్వం. ఎందుకంటే ఈవేళ రైతులు చెప్తున్నారు, రైతు సంఘాలు చెప్తూ ఉన్నారు వీళ్ళకి ఆ చరిత్ర ఉంది. గతంలో అమరావతి మీద విషం పూయడానికి ఏదైతే 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలు, తోటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వీళ్ళది. అధికారం కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలు వేటుకేసినటువంటి చరిత్ర వీళ్ళది. అటువంటి వాళ్ళు ఈవేళ అధికారం కోల్పోయినప్పుడు ఏదైతే తమ సమయంలో అన్నమయ్య కొట్టుకుపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయిందని 2 చెల్లు అని చెప్పుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు దేనికైనా సరే ఇటువంటి సాహసానికి పూనుకునేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని ఈవేళ రైతు సంఘాలు, రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మాకు కూడా సీరియస్గా దీన్ని తీసుకోండి. ఆ రోజు అదృష్టవశాత్తు మేము బతికాం, లేకపోతే ఈరోజు మేము మాట్లాడడానికి కూడా
ఈ లంక గ్రామాల నుంచి మీ దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళం కాదని ఈవేళ కింద ఉన్నటువంటి లంక గ్రామాలు రైతు సంఘాలు ఈవేళ మాకు రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి చేత ఇటువంటి దుర్మార్గాలకి మీరు ఒడిగట్టి ఇటువంటి కుట్రలకు మీరు ఒడిగట్టి అంటే మీకు ఈవేళ ఈ జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ఆ జిల్లాలే లేకుండా చేయాలనేటువంటి మీ ఆలోచనలో వికృతమైనటువంటి ఆలోచనలు ఈవేళ కనపడుతూ ఉంటే మరి ఈవేళ మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మరి వాళ్ళదిని పలకరించడానికి పోయి మళ్ళీ అక్కడి నుంచి మా మీద అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి నీ పరిస్థితిని ప్రజలెవరు కూడా హర్షించరు, గమనిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నారు.